తిరుమల లడ్డు వివాదం వ్యవహారంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. మీరెందుకు ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు? దీనిపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయగా, ఈ వ్యవహారంతో ప్రకాష్ రాజ్కు సంబంధం ఏంటని మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, తాను విదేశాల్లో షూటింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ కు వీలైతే తన ట్వీట్ ను మళ్లీ చదివి దయచేసి అర్థం చేసుకోవాలని కోరారు. ఈ నెల 30న వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానన్నాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అంటూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించాడు ప్రకాష్ రాజ్. తాజాగా మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు ప్రకాష్ రాజ్. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ చేశాడు. తాజాగా కామెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంటున్నట్లు అర్థమవుతుండగా, మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.